Hey, what's up? Welcome back to our channel. Guys, ఈ వీడియోలో అయితే 2024 మోడల్ లేటెస్ట్ TVS Apache RTR 164V. ఈ బైక్ అయితే ఫుల్ కంప్లీట్గా స్పెక్స్ ఏంటి, అట్లాగే 2024లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి, దాటితో పాటు ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో ప్రజెంట్, దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫస్ట్ మీరు TVS Apache RTR 164V కానీ మీరు కానీ తీసుకోవాలనుకుంటే దీంట్లో మీకు డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. డ్రమ్ వేరియంట్ అని, డిస్క్ వేరియంట్, బ్లూటూత్ డిస్క్ వేరియంట్, అట్లాగే డ్యూయల్ ఛానల్ ABS అండ్ స్పెషల్ ఎడిషన్. వీటి ఎక్స్-షోరూమ్ ప్రైసెస్ అయితే మీకైతే ఒకసారి అయితే మీకు స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న బైక్ మాత్రం సింగిల్ ఛానల్ ABS విత్ బ్లూటూత్ వర్షన్ అనమాట, 2024 మోడల్. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీకు 1,30,670 రూపీస్ అయితే ఉంది. సో ప్రతి ఎక్స్-షోరూమ్ ప్రైస్కి మీరైతే అప్రాక్సిమేట్లీ 20,000 నుంచి 25,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసుకోండి. దీంతో ఎగ్జాక్ట్గా అప్పుడు మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. డీటెయిల్స్లోకి వెళ్తే అసలు ఏం మారింది 2024 మోడల్లో చూసుకుంటే, మెయిన్గా మీరు చూసుకున్నట్లయితే డిజైన్ అనేది సింపుల్ క్యారీ ఫార్వర్డ్ అయితే అయింది. సో ఏదైతే మీకు ప్రీవియస్ వర్షన్లో ఉందో సేమ్ మీకు LED సెటప్ కావచ్చు, డిజైన్ కావచ్చు, సేమ్ లుక్ అయితే ఉంది. ఇది బ్లూ కలర్ వేరియంట్ అనమాట. ఇది ఇంకోటి రెడ్ కలర్, అట్లాగే మెటాలిక్, గ్రే కలరు, బ్లాక్ కలరు, సో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఫస్ట్ మీరు ఫ్రంట్ టైర్స్ విషయం గురించి మాట్లాడుకుంటే, ఇది 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది ఫ్రంట్ మీకు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు డిస్క్ వేరియంట్ కానీ తీసుకుంటే రేడియల్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మీరు ఏంటంటే రైన్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ అండ్ కొద్దిగా ఓవర్ స్పీడ్ చేస్తున్నప్పుడు కానీ రోడ్ గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. స్కిడ్ అయ్యేదానికి ఛాన్సెస్ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ మీకు డిస్క్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ మీకు 270mm పెడల్ డిస్క్ అయితే ఇస్తున్నారు. ఇది సింగిల్ ఛానల్ ABS రింగ్ కూడా చూడండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా డిస్క్ అయితే ఉంది, 200mm డిస్క్ అయితే ఉంది. అండ్ దీని ఇంజిన్ పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా చెప్పాల్సింది, ఇంజన్లో దీంట్లో మ్యాక్సిమం పవర్ అనేది, ఎక్కువ పవర్ అనేది ఈ బైకే ఉందండి. కంపేర్ టు మీకు 160cc సెగ్మెంట్లో మీకు హీరో నుంచి తీసుకున్న, హోండా నుంచి తీసుకున్న, ప్రజెంట్ TVSలో అయితే ఇది ఎక్కువ పవర్ అండ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేసే బైక్ అనమాట, విత్ రైడింగ్ మోడ్స్. సో ఆ ప్రైస్ ఇది టెక్నికల్గా 159.7cc ఇంజిన్, 4-stroke ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట, విత్ ఫ్యూయల్ ఇంజెక్షన్. సో కంప్లీట్లీ మీకు కార్పొరేటర్ కానీ, ఎలక్ట్రానిక్ కార్పొరేటర్ కానీ ఏ మోడల్ అయితే ఉండదండి. కంప్లీట్లీ మీకు BS6 వచ్చినప్పటి నుంచి కంప్లీట్లీ మీకు ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే ఉంటాయి. మినిమం మీరు 2 లీటర్స్ అనేది కంపల్సరీగా అయితే మీరు ట్యాంక్లో అయితే మెయింటైన్ చేస్తే కొద్దిగా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది. ఇక పవర్ విషయానికి వస్తే దీంట్లో మీకు 3 మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, అర్బన్, స్పోర్ట్ మోడ్, అట్లాగే రెయిన్ మోడ్ అని. ఫస్ట్ మనం స్పోర్ట్ మోడ్ విషయానికి వస్తే దీంట్లో మీకు మ్యాక్సిమం పవర్ 17.55 PS పవర్ అయితే ఉంటుంది. అట్ ది రేట్ 9,250 RPM అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ అర్బన్ రెయిన్ మోడ్ విషయానికి వస్తే మీకు మ్యాక్సిమం పవర్ అనేది మీకు 15.64 PS పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది, అట్ ది రేట్ 8,600 RPMలో. అండ్ టార్క్ విషయానికి వస్తే మీకు స్పోర్ట్ మోడ్లో మీకు 14.73 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ అవుద్ది, అట్ ది రేట్ 7,250 RPMలో అయితే ప్రొడ్యూస్ అవుద్ది. అండ్ అర్బన్ రెయిన్ విషయానికి వస్తే 14.14 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ అవుద్ది, అట్ ది రేట్ 7,250 RPMలో. ఇక్కడ టార్క్ విషయానికి వస్తే మీకు స్పోర్ట్ మోడ్లో లిటిల్ బిట్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. అండ్ పవర్లో కూడా మీకు చాలా వేరియేషన్ అయితే ఉంటుంది మీకు స్పోర్ట్ మోడ్లో. అండ్ అర్బన్ రెయిన్ మోడ్ ఏంటంటే మీకు పవర్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది. దీనివల్ల మీరు ఏంటంటే ఈకో మోడ్లో ఉన్నట్టు కొద్దిగా మీకు బెటర్ మైలేజ్ వచ్చేదానికి, రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది స్పోర్ట్ మోడ్ అనేది కేవలం మీకు హైవే డ్రాగ్ రేస్కి మాత్రం బాగా పనికొస్తుంది అన్నట్టు. నెక్స్ట్ మనం గేర్ బాక్స్ విషయానికి వస్తే మీకు ఇది 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోనే వస్తుంది. ఫ్రంట్ మీకు ఒక డౌన్ 4 అప్ అయితే వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అబ్జర్వ్ అయితే వస్తుంది. ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. బ్యాక్ ఏదైతే ఉందో మోనోషాక్ సస్పెన్షన్ అనేది, ఈ సస్పెన్షన్ మీకు అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. మీకు సిటీకి అట్లాగే రూరల్ తగ్గట్టు అయితే మీరైతే సాఫ్ట్ హార్డ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడాల్సింది ఈ బైక్లో లైట్స్ గురించి మాట్లాడితే, ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు కంప్లీట్లీ LED ప్యాక్ అయితే ఉంటుంది. సో లేటెస్ట్గా మీకు నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు కూడా బెటర్ విజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట రోడ్డు మీద. అండ్ LED ఇండికేటర్స్ మాత్రం మీకు బల్బ్తోనే అయితే వస్తున్నాయి, LED అయితే రావట్లేదు. నెక్స్ట్ మనం దీంట్లో ఆయిల్ ట్యాంక్ విషయానికి వస్తే దీంట్లో మ్యాక్సిమం ఫ్యూయల్ ట్యాంక్ అనేది 12 లీటర్స్ అయితే చెప్పారు. ఇది మైలేజ్ విషయానికి వస్తే చాలామంది యూజర్స్ క్లైమ్ చేస్తున్నది స్పోర్ట్ మోడ్, అర్బన్ మోడ్లో కానీ మీరు కానీ రఫ్గా కానీ డీల్ చేస్తే 30-28 అలా అయితే మైలేజ్ వస్తుంది రియల్ టైమ్ యూజర్స్ అయితే
నేను కొంతమందిని అడిగితే చెప్పారు. అట్లా కాకుండా మీరు అర్బన్ రైడ్ మోడ్లో కానీ మీరు కానీ డ్రైవ్ చేస్తే మీకు మాక్సిమం మీకు 45 kmpl వరకు అయితే మీరు మైలేజ్ అయితే తీసుకోవచ్చు, విచ్ డీసెంట్గా అయితే డ్రైవ్ చేస్తే. సో ఈ బైక్ ఒక మైలేజ్ మాక్సిమం మీకు డీసెంట్గా కానీ మీరు కానీ నడిపిస్తే గేర్ పొజిషన్ తగ్గట్టు మీకు మాక్సిమం 45 to 48 kmpl అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీనికి హ్యాండిల్ బార్ గురించి విషయానికి వస్తే మీకు సింగిల్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. మీకు రైట్ సైడ్ మీకు అట్లాగే పవర్ స్టార్ట్, ఇంజిన్ కిల్ స్విచ్, అట్లాగే రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. రెగ్యులర్ గా ఉండే బటన్స్ అన్ని లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాయి. అండ్ మీకు మెయిన్ గా డిజిటల్ మీటర్ కన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ మీకు బ్లూటూత్ అయితే యాడ్ అయింది. దీన్ని మీకు టీవీఎస్ ఒక యాప్ ఉంటుంది, టీవీఎస్ కనెక్ట్ అని. సో టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఈ యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ మొబైల్తో అయితే పేర్ చేసుకోవచ్చు. దీంట్లో పేర్ చేసుకుంటే బ్లూటూత్తో మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే వస్తుంది. అట్ ది సేమ్ SMS మిస్డ్ కాల్ అలర్ట్స్ అయితే మీకు డిస్ప్లేలో అయితే చూపిస్తుంది బైక్ డిస్ప్లేలోనే. అండ్ దీంట్లో ఉన్న కొత్తగా యాడ్ అయిన ఫీచర్ ఏంటంటే గేర్ ఇండికేటర్ అయితే యాడ్ అయింది. ఏదైతే మీకు 200cc అవైలబిలిటీలో ఉంది, ఇప్పుడు 160లో కూడా సేమ్ డిజిటల్ మీటర్ ఉంది కాబట్టి ఆ ఫీచర్ కూడా యాడ్ అయింది. అట్ ది సేమ్ టైం మీకు హై స్పీడ్ అయితే చూపిస్తుంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ అయితే చూపిస్తుంది, ఫ్యూల్ ఇండికేటర్, RPM, అట్లాగే స్పీడ్ మీటరు, టైము. సో మీకు కావాల్సిన రెగ్యులర్లు ఏవైతే ఉన్నాయో అన్ని ఫీచర్స్ అయితే ఈ డిజిటల్ మీటర్లు అయితే ఉన్నాయి. సో మీటర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో దీని మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఇక టీవీఎస్ అపాచీ RTR 164Vలో సో పెద్ద మెయింటెనెన్స్ అయితే ఉండదు. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి టైం టు టైం మీరు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి ఆయిల్ అనేది కూలింగ్ సిస్టంలో కొద్దిగా బెటర్గా యూజ్ చేస్తే మీకు పవర్ అనేది కూడా ఎప్పుడు కూడా మీకు పవర్ ల్యాగ్ కాకుండా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఉన్న నాకు మెయిన్గా కాన్స్ విషయానికి వస్తే మాట్లాడాల్సింది, ఈ బైక్ ఎవరికి సూటబుల్ కాదంటే ఖచ్చితంగా ఎవరైతే రూరల్ సైడ్ ఉంటారో వాళ్ళకైతే సూట్ కాదు. ఎందుకంటే రూరల్ సైడ్ మనకి కొద్దిగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మనకి స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఎక్కువ కావాలి. కాబట్టి టీవీఎస్లో చూసుకుంటే మీకు మ్యాక్సిమం అనేది రూరల్ సైడ్ అంటే కొద్దిగా మారుమూల గ్రామాలకైతే స్పేర్ పార్ట్ అవైలబిలిటీ అయితే కొద్దిగా ఉండకపోవచ్చు. మీరు దగ్గరలో ఉన్న సిటీకి అయితే డెఫినెట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మీకు స్పేర్ పార్ట్ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే డెఫినెట్లీ ఈ బైక్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మీకు ఇంకో మైనస్ పాయింట్ అంటే కిక్ రాడ్ అయితే ఆఫర్ చేయట్లేదు మీకు. ఆర్ఎల్స్ మీకు పల్సర్లో అయితే మీకు కిక్ రాడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అట్లాగే యూనికార్న్ 160లో కిక్ రాడ్ ఉంది. బట్ వీళ్ళు కూడా కిక్ రాడ్ ఇచ్చుంటే కొద్దిగా అడిషనల్ బెనిఫిట్ అయ్యి ఉండేది. మీకు బ్యాటరీ ఛార్జ్ అనేది కొద్దిగా తక్కువ అయినప్పుడు కొద్దిగా బెనిఫిట్ అయ్యి ఉండేది. సో ఈ రెండు కాన్స్ తప్పిస్తే పెద్దగా నాకు కాన్స్ అయితే ఏం కనిపించలేదు. అండ్ ఈ బైక్ అనేది రీసేల్ వాల్యూ అండ్ లాంగ్ టైమ్ రిలయబిలిటీ గురించి విషయానికి మాట్లాడితే, సో రీసేల్ వాల్యూ అనేది మీరు ఆఫ్టర్ మార్కెట్ అమ్మిన తర్వాత ఈ బండే కాదండి 160cc ఆల్మోస్ట్ మీకు యూనికార్న్ యాక్సెప్ట్ చేస్తే, ఆల్మోస్ట్ పల్సరు యూనికార్న్ యాక్సెప్ట్ చేస్తే మీకు ఏ బైక్ కూడా రీసేల్ వాల్యూ అనేది అంతగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎవరైతే లాంగ్ లైఫ్ వాడాలనుకుంటారో అట్ ది సేమ్ టైం బెటర్ లుక్ కండిషన్, అట్ ది సేమ్ టైం బెటర్ టార్క్ అండ్ పవర్ ఫిగర్స్ అయితే కావాలనుకుంటారో విత్ మోడ్స్ ఈ బైక్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ బైక్ని మీరు సింగిల్ ఛానల్ ABS డ్యూల్ డిస్క్ కానీ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 1,60,000 రూపీస్ వరకు అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. అండ్ దీని డ్యూల్ ఛానల్ ABS ఆప్షన్ కూడా ఉంది, బ్లూటూత్ వర్షన్ ఉంది. సో ప్రైస్ని బట్టి వర్షన్ బట్టి మీకు ఒక 5,000 నుంచి 7,000 ప్రైస్ అయితే వేరీ అయితే అవుతుంది. సో మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాబాయ్ నా.